ఆత్మ నా మీద వచ్చేది దేవులకు సువార్తను ప్రకటించుటకు అభిషేకించను. సన్నగిన హృదయం నలిగిన హృదయం వారిని బుధపరచుటకు చెరగనున్న వారికి విడుదలను బంధించబడ్డ వారికి విముక్తి ప్రకటించుటకు యెహోవా ప్రతిదండనలను ప్రకటించుటకు ఓదార్చుటకు సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకు భూమికకు ప్రతిగా పూటలను దుఃఖములకు ప్రతిగా ఆనందం తైలము భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థితి వస్త్రమును అర్పించుటకు ఆయన నన్ను పంపినాడు. ఇది మీరు చదువుకోండి. బైబిల్లో నేను చెప్తాను. 1 నుంచి యెషయా 61-3 చూడండి. సాధారణ మీ గురించి చేస్తే దేవుడు మీతో ఇక్కడ వాగ్దానం అదే వచ్చింది. పరిశుద్ధ ఆత్మశక్తి అంటే ఇదేమన్నాడు? యెహోవా ఆత్మనే పరిశుద్ధ ఆత్మశక్తి. యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినది, నీ మీదికి వచ్చింది, నా మీదికి వచ్చి నాతో మాట్లాడినాడు. ఈ వాక్యం చెప్పు. ఏం వాక్యం అది? దీనులకు సువర్తమానం ప్రకటించడం యెహోవానన్నా అభిషేకించు. దీనుడు అంటే మనం ఎప్పుడు లేదు మాకు ఇంటికి ఇచ్చడానుకున్నప్పుడు దేవుడే తల్లి, తండ్రి, ఆదరణకర్త, ఆశ్చర్యకరం, స్నేహితుడు, ఒక మంచి డాక్టర్, ఒక మంచి కౌన్సిలర్, మనకు ఓదార్చేవాడు. మనిషి ఎవ్వరూ మాకు నిజమైన ఆదరణ ఎవ్వరూ ఓదార్చలేరు, కానీ దేవుడే మనం ఓదార్చేవాడు. అందుకని నలిగిన మీ హృదయం ఇంతవరకు ఏంటని మాట్లాడుతున్నాడు. నలిగిన హృదయం గల వారిని దృఢపరచడం. నీ శరీరంలో అధికారం వద్దున్నంత వరకు ఏది నలిగిపోయినా దాన్ని సరి చేస్తాడు. ఏదైతే బాగలేదో దాన్ని తీసేసి దేవుడు న్యూ ఆర్గన్ చేస్తాడు. అంత గొప్ప దేవుడు. అందుకనే నలిగిన హృదయం దృఢపరచడం. చెరలో ఉన్న వారికి చెర అంటే ఇది మామూలుగా జైలు అనేది కాదు. చెర అంటే ఒక బంధకం, బాధ, రోదన అనే బంధకాలు, అనారోగ్యం అనే బంధకాలు, ఇవన్నీ అపవాది బంధకాలు. దీన్ని అడిగిన అపవాది మేడం చుట్టూ ఈ అగ్ని ప్రకారం ఉన్నాడు. ఎక్కడ ఏం చేసినా ఎక్కడి నుంచి కోగలు వాళ్ళ ఇంటి వైపు నుంచి కానీ వేరే వైపు నుంచి కానీ బాధపడి ప్రార్థన చేసి దాన్ని బంధించేస్తాం. ఇంకా రాదు. ఈమెకు భయంకరమైన దురాత్మలతో కొన్ని ఏళ్ళుగా సొంతైంది, బంధించేస్తారు. ఇప్పుడు వాక్యం లేకపోతే బయట తీసి పడేసేస్తాం. అలాంటిది బైబిల్ ఎప్పుడు ప్రార్థన ఎప్పుడు దేవుని సన్నిధిలో పరమాపిటం తెచ్చుకుంటాను. ఎప్పుడెప్పుడు ప్రార్థన పాటలు. ఒకసారి నేను నిద్రలేమంటే మేము పడుతున్నాను అంటే అంత ఆసక్తి. అట్లా దేవుడు నీకు సాయం చేస్తాడు. బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించడం, ఎక్కువగా హితవచ్చడం, మన దేవుని ప్రతిదండన దినంలో ప్రకటించడం, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చడం, సీజన్లో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం ధరింప చేయడానికి దేవుడు వచ్చిన్నాడు. దేవుడు నీలో ఉన్నాడు. ఆ రోజు కూడా దేవుని పక్షం ఉంటాడు. ఏం చూపించండి. టైం ఒక్కటి నాకు చేయండి. ఒకవేళ మీరు చేయకుండా సెషన్ చేయండి. ఏ టైంకి మీరు పోతారో అప్పుడు ఆ ప్లేస్ అది ఆఫ్ చేసి మళ్ళీ ప్రేయర్ ఒక్కటి సపరేట్. ప్రేమ లోబడడు, నోటి ఫలము చేత మనుషుడు మేలు అనుభవించును. విశ్వాసఘాతకులు బలాత్కారం చేత నశించుదురు. తన నోరు కాచుకొని వాడు తనను కాపాడుకొనును. ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనం తెచ్చుకొనును. సోమరి ఆశపడును కానీ వాని ప్రాణమునకేమీ దొరకదు. శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండును. నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యము. భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును. 15:50 and call me in day of trouble. याद 7 अध्याय 1 वचन. दो बात सगहे की तुम पर भी दो ना सकता जाहे. 4 अध्याय 1
5 वचन భజన అంటే కీర్తన. भूखा और प्यास के मरे वे विकल हो गया। అంటే తండ్రి ఈ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్తా. తండ్రి నాకు ఈ నొప్పి తగ్గించు అని నేను ప్రార్థన చేసుకున్నా. నాకు ఈ నొప్పి అయితే ఇంకా నేను మెల్లగా బాగా నిద్ర వచ్చింది, నొప్పి తగ్గింది. మా అన్న కూడా మా నాడికన్నా దేవుడే నమ్ముతున్నాడు. ఒక బయట టీ తాగుతున్నాడు, టీ బండి పాము పెద్ద నాగంట, నల్ల నాగం పాము అంట. అది అసలు ఎట్లా ఎక్కిందో అసలు చూసుకునే లేదంట. మా అన్న కొంచెం లావు ఉన్నాడు, బాగా బొజ్జ ఉంది. అంతా చుట్టుకోందంట. చుట్టుకొని ఏందో బుర్ర అంటుందని అప్పుడు చూసుకున్నాడట. అయినా ఆ తండ్రి ఆయనకి బలం శక్తి ఇచ్చినాడు. అట్లే పాముని తీసి అక్కడ ఇస్త్రీ కొట్టానంట. ఆ తండ్రి లేకుంటే అసలు అన్నంగా బతికే తోడు కాదు. అసలు ఆ కన్నే ఉందంటాడా. మళ్ళీ ఈ బండి కాడ ఏం చిరారం కూడా లేదట. అట్లే ఇంత ఎత్తు పడగలైపోయిందంట. చంపుదామంటే అక్కడ ఏముంటాయి కట్టెలంత తొందరగా వెళ్ళిపోయానకంట. రామలన్నకు అసలు ఏం చిత్రము, ఎట్లా చుట్టుకుంది, ఎంత ధైర్యంగా తీసి పాడేసినావు అంటున్నారంట. దేవునికి అందుకొరకే మనం కూడా ప్రార్థన చేసుకుంటే మన మీద పాములు గొర్రెలన్నా తేళ్ళు గొర్రెలన్నా మనం కన్నెత్తి చూడవద్దు. మన ప్రార్థన అయిపోయినాక లేయాల. అంతవరకు మనం కూడా ప్రార్థించుకోవాలా. ఈ సాక్ష్యం దేవుడు జీవించిన కాక. ఆమేన్ ఆమేన్. 23 నుంచి చివరి దాకా. మందిరమునకును పరిశుద్ధ స్థలమునకును 2 వాకిళ్ళు ఉండెను. ఒక్కొక్క వాకిలి 2 మడత రెక్కలు గలది. మరియు గోడల మీద ఉన్నట్లుగా మందిరపు వాకిళ్ళ మీదను కేరుబులను ఖర్జూరపు చెట్లును చెక్కబడి ఉండెను. బయటి మంటపమునకు విచిత్రముగా చేసిన ఉబుకు వాటు పని కనబడెను. మరియు మంటపమునకును ఇరుప్రక్కల గోడలకును మందిరపు మేడ గదులకును ఓరపాకులకును ఇరుప్రక్కల కమ్ములు వేసిన కిటికీలను ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారము ఉండను. దేవుని వాక్యము తెలుసు. బిడ్డగా ముఖ్యంగా ఎక్కువ నీ వాక్యం చదవాలని ఆశపడుతున్నాను. దాన్ని కృప దయచేయండి. వారి కుటుంబంలో మీ రక్తంలో తొలగించాలని ప్రార్థిస్తున్నా. వారి 2 కుమారుడు 2 కుమారుల వివాహ విషయంలో కూడా మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నా. వేయడానికి మీరు నా ప్రభ నా తండ్రి ఆలోచన కరెక్ట్గా జ్ఞానాన్ని వివేకం దయచేసి దేవ వాక్యంలో అనేక విషయాలు గ్రహించగల జ్ఞానం కలుగుతామని ప్రార్థిస్తున్నా. సోదరి మల్లిక కూడా క్షేమంగా కన్నులు రీచే దేవ మేడంతో పాటు 2 days ఉండాలని నా తండ్రి దేవ వారి ప్రార్థనలో వాక్యంలో గడపడానికి మీకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తద్వారా శశి కృష్ణ బ్రదర్ వీళ్ళంతా దేవ నా ప్రభ ఉన్న ఆ యొక్క 2 days నా తండ్రి ఎక్కువ వాక్యంలో ప్రార్థనలో వారు నా ప్రభ ఏకీభవించడానికి ప్రతి శోధన పైన విజయ పొందడానికి మీ కృపాసనం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా, నీ ఎందుకు భయభక్తి కలవారు భయభక్తి కలవారిని ఆనర్ చేస్తారు. దేవా నీ ఎందుకు భయభక్తి గల నీతి మంతులు నా ప్రభ నా తండ్రి మరి దూసిపేట నీతి మంతులు నా ప్రభ నిందించిన భక్తిహీనికి తగును అనే వాక్యంలో ఉంది. భక్తిహీనుడు నా ప్రభ నీతి మంతులు మాటలు ఎక్కలు పెట్టారు. దేవా నా ప్రభ ఈ సమయమందు ఎంతమంది భక్తిహీనులుగా ఉన్నారో అనేక మంది దైవజనులు గద్దించి చెప్పిన మాటలకు విధేయత కలిగి తమ బ్రతుకులు సరిదిద్దుకోవడానికి మీ కృపాసనం దయచేయమని ప్రార్థిస్తాం. మా జీవితంలో మా ప్రభ నా తండ్రి ఎన్నో కిటికీలు మా తండ్రి ఉన్నాయి. దేవ నా ప్రభా స్తంభాలు నా ప్రభా ప్రతి స్తంభం పైన దేవా కిటికీలు మీరు ఉంచారు. ప్రతి యవన బిడ్డకు నా ప్రభా నా తండ్రి శరీరంలో నా కిటికీలను సరి చేసుకునే జ్ఞానం కలగొచ్చని ప్రార్థిస్తున్నాం. ప్రతి యవన బిడ్డ ఖర్జూరం చెట్టులాగా ఉండడానికి మీకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా ఈ సమయం మీద మా ప్రభా చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ ఆత్మశక్తితో మీరు నింపండి ప్రభా. కిటికీలలో మందని ఖర్జూరం చెట్టులో స్తంభాల్లో ఉన్న మార్మికమైన సత్యాలు మాతో మీరు మాట్లాడి నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోమని మమ్మను ఆత్మను మీ చేతులకే సమర్పిస్తున్న జీవిస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకొచ్చాం. ప్రత్యేకంగా ఈ రోజు నా ప్రభా
బ్యాంక్ ఎగ్జామ్ ఎంతమంది బిడ్డలు రాస్తున్నారు వారందరినీ మీ జ్ఞానాత్మకత మీరు నింపండి. దేవా నా తల్లి సుమిత్ర జ్ఞానంతో మీరు నింపండి. ప్రతి క్వశ్చన్కు ప్రతి బిడ్డకు రైట్ ఆన్సర్ మీరు ఇస్తున్నారు. మేము చేస్తున్నాం. అంకిత దేవ ఇంకా మాకు తెలియకుండా ఎంతమంది బిడ్డలు రైల్వే రిక్రూట్మెంట్ కానివ్వండి, బ్యాంక్ ఎగ్జామ్ కానివ్వండి, దేవా ప్రమోషన్ ఎగ్జామ్ మా ప్రభా ఏ ఎగ్జామ్ రాస్తున్నా ఈ దినమందు నా ప్రభా నీ బిడ్డ నీ సన్నిధికి వచ్చి నా ప్రభా నీ బ్లెస్సింగ్ తీసుకొని వెళ్ళడానికి మీ కృపాసారం దయచేసినందుకు మేము స్తుతిస్తూ మమ్మను ఆత్మ విచ్యుతకే సమర్పిస్తూ దేవా నజరు ఏ శ్రమలో మీరు ఇచ్చిన ఘనమైన విజయాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఏ శ్రమలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. కూడా దేవుడు ఎందుకు అలాగా కిటికీలను ఉంచాడు, తర్వాత ఖర్జూరం చెట్టును ఉంచాడు ఎవరైనా చెప్పగలరా? ప్రతి స్తంభానికి 41, 42, 43 3 చదివితేనే మనకు ఇవి తేజగా మనకు అర్థమైపోతాయి. చెప్పండి. ప్రతి స్తంభానికి కూడా దేవుడు కిటికీలను, స్తంభాలకు ఎప్పుడన్నా ఎవరైనా కిటికీలు పెట్టినట్టు చూసినారా? చూడాలా? సిసి చర్చిలో ఉంది ఒక మెయిన్ కనపడుతుంది అక్కడ కార్నర్స్ కూడా, అంటే స్తంభాలు అంటే పెద్ద లాంగ్ ఇలాగా రౌండ్ షేప్లో కట్టి మధ్యన ఖాళీ స్థలం ఉంటుంది, ఆ పక్కన కిటికీలు ఉంటాయి చూడండి. చూసినారా? మీరు సిసి చర్చిలో ఉంది ఎప్పుడన్నా మాకు తెలుసు కాబట్టి అప్పుడు నాకు ఇది చదివేటప్పుడు గుర్తొచ్చింది. వాళ్ళు అందుకనే కార్నర్స్ కట్టిన ప్రతిదీ కూడా దైవికంగా ఉంటుంది, మానవులకు మనకు అర్థం కాదు. ఇక్కడ ప్రతి స్తంభానికి కూడా కిటికీలు ఉన్నాయి, ప్రతి స్తంభానికి కూడా ఖర్జూర చెట్లు ఉన్నాయి. 41 మనం ఇప్పుడు చదువుగా విన్నాము. మరొకసారి 18, 21 చదవండి. 18 నుంచి 21. కెరూబులను ఖర్జూరపు చెట్లను ఉండేను, దానికి రెండేసి కెరూబుల సందున తేటగా చూడండి. ఎంత దేవుని యొక్క జ్ఞానంతో ఈ మందిరము దేవుని సన్నిధి అంటే పరమందు ఏదుందో అదే యాజ్ గా దేవుడు ఇక్కడ చేపిస్తున్నాడు. 2 కెరూబుల సందున ఖర్జూరపు చెట్టు ఒకటి ఉందంట. ఒకటే ఖర్జూరపు చెట్టు. కెరూబులు ఎన్ని ఉన్నాయి చెప్పాలా త్వరగా? ఏమంతా డల్గా ఉన్నాడా? లేదు కదా, యాక్టివ్ ఉన్నాను. ఎన్ని కెరూబులు ఉన్నాయి? ఖర్జూరపు చెట్లు ఎన్ని ఉన్నాయి? ఒక్కటి. ఎంతలా చెప్తున్నాడు చూడండి. తర్వాత చదవండి. తర్వాత ఒక్క కెరూబుకు 2 కెరూబులు ఉన్నాయి. 2 కెరూబులలో ఒక్కొక్క కెరూబుగా 2 ముఖములుండెను. ఎట్లనగా ఈ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున మనుష్యుని ముఖమును, ఆ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున సింహపు ముఖమును కనబడే 2 కెరూబులు అంటే ఈ పక్క 2 ఆ పక్క 2 ఉన్నాయి. అప్పుడు 4 కెరూబులు ఉన్నాయి, 2 ఖర్జూరపు చెట్లు ఉన్నాయి. మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. తర్వాత ఒక్కొక్క కెరూబుకు 2 ముఖాలు ఉన్నాయి. అప్పుడు ముఖాలు మొత్తం ఎన్నైపోయినాయి? 4 అయిపోయినాయి. ఈ యొక్క ముఖములలో ఒక్కొక్క కెరూబుకు ఒకవైపేమో మనుష్య ముఖం ఉందంట. తర్వాత ఆ తట్టు ఖర్జూరపు చెట్టు వైపు ఏముందంట? సింహపు ముఖమును కనబడాను. ఈ ప్రకారము మందిరం అంతటి చుట్టూ ఉందంట. అండర్లైన్ చేస్తుంది. ఎలా ఉంది? ఇలాగా మందిరం చుట్టూ అంటే కెరూబులను దేవుడు మందిరానికి ఏ విధంగా ఉంచాడో ఈ యొక్క ఉదయకాల సమయమందు మానవుని యొక్క హృదయం కూడా దేవుని మందిరమే. మీరు నాకు ఆలయమై ఉన్నారని ఉందా వాక్యంలో? 1 కొరింథీ 3, 16 నుంచి 18 దాకా చదవండి. 1 కొరింథీ 3. మీరు ఏమై ఉన్నారంట? దేవుని ఆలయమై ఉన్నారని. దేవుని ఆత్మ, దేవుని ఆలయము, దేవుని ఆత్మ 2 అండర్లైన్ చేసుకోండి. మళ్ళీ ఇంటి దగ్గర ఏదంతా ధ్యానం చేయండి. ఇప్పుడు అంత క్లారిటీగా చెప్పడానికి టైం లేదు కాబట్టి, ఒకటి దేవుని ఆలయం అంట, రెండవది దేవుని ఆత్మ. దేవుని ఆలయము, దేవుని ఆత్మ. తర్వాత చదవమ్మా. ఎవడైనాను అండర్లైన్ చేసుకోండి. ఎవడైనా అంటే నీ హృదయము దేవుని సన్నిధికి రాకుండా, దేవుని వాక్యం వినకుండా, సంతోషంగా పాడకుండా, సంతోషంగా దేవుని సన్నిధిలో లేకుండా, సంతోషంగా ఆరాధించకుండా, ఉత్సాహంతో రాకుండా ఉంటే బ్రతుకులో కూడా ఏమైపోతుంది? వాళ్ళ లైఫ్ పాడేది. సేమ్ గా నీ లైఫ్ పాడు కావడానికి కారణం ఎందుకు? నువ్వు దేవుని సన్నిధికి రావడానికి సంతోషంతో యాంగ్జైటీగా ఎప్పుడెప్పుడు వెళ్ళాలో, ఎప్పుడెప్పుడు పాడాలో, ఎప్పుడు వాక్యం చెప్పగానే కొంతమంది వెంటనే చదువుతున్నా. అది ఏంటంటే నేను చదవాలని నాకు ఒకవేళ తీసి చదవలేకపోయినా బాగా మరి రెస్పాన్స్ కూడా ఇస్తున్నారు. చదవలేకపోయినా వెంటనే 2 కూడా అది అంటే వాళ్ళ యొక్క ఆత్మ, మనసు, శరీరం దేవునితో ఏకమైనప్పుడు దేవుడు చెప్పే మాట అని నమ్మినప్పుడే వాళ్ళు విజేతగా ఉంటారు.
వాళ్ళు ఎందుకంటే చెప్పేది మాకు తెలీదా అని అనుకునే వాళ్ళను దేవుడు ఎప్పుడు ఆస్వాదించాడు. తేలిక ఇక్కడ మీరు దేవుని ఆలయమే ఉన్నారు. ఇది దేవుని ఆలయము, దేవుని ఆత్మ. దేవుని ఆత్మ మీలో ఉంటే మీరు పాటు చేసుకో. దేవుని ఆత్మ మనలో ఉంటే దేవుని ఆత్మ గర్జిస్తుంది, హెచ్చరిస్తుంది, బుద్ధి చెప్తుంది, సరిదిద్దుతుంది, క్షేమాభివృద్ధి కలుగజేస్తాయి. ఇన్న 5. ఎవరైతే పరిశుద్ధాత్మతో శక్తితో నిజంగా నింపబడితే వాళ్ళు దైవ సేవకులు కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, అక్క కానీ, చెల్లి కానీ, ఎవరైనా కూడా ఆత్మతో శక్తితో నింపబడితే గర్దిస్తారు, బుద్ధి చెప్తారు, హెచ్చరిస్తారు, సరిదిద్దుతారు, క్షేమాభివృద్ధి అప్పుడే వస్తుంది. అంతవరకు క్షేమం రాదు లైఫ్లో. తర్వాత పిల్లలు కూడా చెప్పారు, ఇక మహిళ ఎంత చక్కగా నేర్చుకుంది. అది మీరు కూడా వీలైతే ఖచ్చితంగా నేర్చుకోండి. సామెతలు 13, 1-5 దాంట్లో ఉంది. దైవ బిడ్డలను మనం ఎలాగా చూడాలి అన్నది అక్కడ ఉంది. ఎంత తేటగా రాశారు. నీతి మంతులైన వాళ్ళు దేవునికి లోపడతారు. నీతి మంతులో గద్దించినా నాకేంటి తైలాభిషేకం అంటాడు. ఎవరు? దావీదు. నీతి మంతులు అనేవారు గద్దించున్నారు కాబట్టే అది తైలాభిషేకం అని రాసుకున్నాడు దావీదు. నాథాన్ని చాలాసార్లు గద్దించాడు. నేను రాజును, నువ్వు చూసావా నేను పాపం చేసేది బత్షెబాతో అని ఆర్గ్యూ చేయాలి. మనమైతే ఖచ్చితంగా ఆర్గ్యూ చేస్తాం. చూపు ఇక కిటికీలు అంటే అవి ఏంటి? మానవుని దేహానికి కూడా కన్నులు కిటికీలు ఉన్నాయి. ఇక్కడ దేవుని ఆలయము, తర్వాత ఆత్మ. మనం నిజంగా ఆత్మ నేత్రములతో మనం చూస్తే ప్రతి ఒక్కరి లోపాలు దేవుడు మనకు తెలియజేస్తాడు. నేను కరెక్ట్ చెప్తున్నాను. మీకు నిజంగా ఆత్మ నేత్రాలు ఉన్నాయంటే ఎవరు ఆత్మీయంగా ఉన్నారు, ఎవరు ఆత్మీయంగా లేరు, ఎవరు సగు ఉన్నారు, ఎవరు అన్ని దేవుడు బయలుపరుస్తారు. ఆత్మ నేత్రములతో మన హృదయాన్ని చూస్తే ఏసైకి ఎవరు చెప్పనవసరం లేదు. ఆయన ఏమన్నాడు? నతానియేలు, నువ్వు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను. ఎలా చూశాడు? ఎంతో దూరం వేరే ఊరి నుంచి ఇక్కడికి వస్తున్నారు. మరి వేరే ఇక్కడ నుంచి మనం వేరే ఊరిని చూడగలుగుతామా? కానీ చూస్తాం. ఎలాగా? ఇక్కడ ఉన్న వాళ్ళకు, బాంబేలో ఉన్న వాళ్ళకు ఫిల్మ్ చేస్తే వాళ్ళకు బాగైంది. ఎవరు? కలెక్టర్ జయరాజ్ అన్న వాళ్ళ అత్తలు. ఇప్పుడు నా దాంట్లో ఉంది వాట్సాప్లో. సుజాత వాళ్ళ కొడుకుని ఇక్కడికి కూడా తీసుకొచ్చి చిన్నప్పుడు ఇప్పుడు వాడు జాబ్ చేస్తున్నారు, సొంత ఇల్లు కట్టుకున్నారు. కొన్ని సంవత్సరాలు, దాదాపు 15 సంవత్సరాలు అయిపోయింది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే ఇక్కడ నేనున్నా, కానీ అక్కడ వాళ్ళ పరిస్థితి గురించి చెప్పేసరికి షాక్ అయిపోయినారు. వాడు అసలు చదవలేడు అనుకున్నారు. చదివినాడు, మంచి వెల్ సెటిల్ జాబ్ చేస్తున్నాడు. ఎంత అయిపోయింది? 1,40,000. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆత్మ నేత్రము యేసయ్యను సెలవేయబడిన యేసయ్యను మనం కీను అబ్జర్వ్ చేస్తే వాక్యం ప్రతి వచనము, ప్రతి పదాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటూ చదువుతామో, ప్రతి వచనాన్ని మనం ధ్యానం చేస్తే ఆత్మ నేత్రం తెరబడితే పడుతుంది. ఇక్కడ మనం చూస్తే కిటికీలు అనేది ప్రతి స్తంభములకు అని అన్నాడు. చూడండి 16వ వచనం చాలా కీవర్డ్, అది మీరు కండక్ట్ చేయండి. ప్రతి స్తంభం మీదను ఖర్జూరపు చెట్టును రూపింపబడి, కిటికీలు ఉన్న స్తంభానికి మళ్ళీ ఏమిందంట? ఖర్జూరపు చెట్టు. తర్వాత ఇది ఉబ్బుకు వాడటంగా చేస్తున్నారంటే, ఉబ్బుకు వాడడం అంటే ఇప్పుడు ఆ తలుపుకు చూడండి ఇట్లా లావుగా, అంటే సాఫీగా లేదు తలుపు, కానీ ఇట్లా ఎత్తుకునేది కదా డిజైన్ అంతా సేమ్. అలాగా ఉబ్బుకు వాడటం అంటే ఆ ఖర్జూరపు చెట్టు బాగా ఎత్తుగా ఉండేటట్టు చేశాడు. కిటికీలు కూడా బాగా కనపడలేదు. ఈ కిటికీలు ఎందుకు స్తంభానికి చేశాడంటే యవ్వన బిడ్డల యొక్క హృదయము ఈ కిటికీ లాంటిదే. సరి అయిన హృదయం ఉంటే దేవునికి మహిమకరమైన విధానంలో వాళ్ళు దేవుని మహిమపరుస్తారు, ఆనందిస్తారు. అందుకనే నీ వాక్యము నా పాదములకు దీపం అన్నాడు. నీ వాక్యంలో ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు నా కన్నులు తెరుగుదేవా అంటే వాడే గుడ్డోడు కాదు. వాడు ఆత్మ నేత్రం చేస్తే నా లోపమేంటో నాకు తెలుస్తుంది. యవనస్తులు దేని చేత తమ అర్థం శుద్ధిపరుచుకుంటారు? నీ మళ్ళీ చదవండి 119:11. ఒక్కసారి ఇది కూడా మీరు కంటెక్ట్ చేయండి. 119:11 చదవండి. తీసినాడు త్వరగా. నా పూర్ణ హృదయంతో పూర్ణ హృదయం ఉందా? నిన్ను వెదకి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞను విడిచి తిరగనియదేవా. నీ ఆజ్ఞ అంటే నీ సన్నిధికి రాకుండా నేను ఉంటున్నానేమో. పిల్లలని, ఉద్యోగం అని, పనులని, ఇంకా ఏదో అని తిరగనియద్దు. ముందరే దేవుడితో ఒక ఒప్పందం చేసుకుంటున్నాడు. రాజు ఆయన రాజు కాబట్టి నీ ఆజ్ఞను నేను నెరవేర్చాలి ఖచ్చితంగా. నీ ఆజ్ఞను విడిచి నన్ను తిరగనియద్దు. నీ ఎదుట అంటే దేవుడు లేని స్థలం ఏదైనా ఉందా? నీ ఎదుట నీ హృదయంలో దేవుడు ఉన్నాడు.
హృదయ అంతరంగంలో పాపం ఉందేమో, హృదయం అంతరంగంలో ఏమైనా దోషం ఉందేమో, నీ ఎదుట నేను పాపం చేయకున్నాను నా హృదయంలో నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. నీ వాక్యం ఎవరైతే ఉంచుకున్నారో వాళ్ళే. వాక్యం చేత ఉండేవాళ్ళు ఖచ్చితంగా తప్పుని ఖండిస్తారు. ఎవరైనా తప్పును అస్సలు సమర్థించారు. తప్పును వేరే వాళ్ళ తప్పును నువ్వు సమర్థిస్తున్నావంటే నువ్వు కూడా ఆ తోబకు చెందిన వాళ్ళే. గుర్తుపెట్టుకో. తప్పును ఎవరు తప్పైనా వెంటనే ఖండించాలి, గద్దించాలి. అలా గద్దించడం లేదు అంటే మనం వాళ్ళ కోవలో ఉన్నామేమో. ఎందుకంటే ఇక్కడ మనం ఆది కాండంలోనే ఈ పరిస్థితి జరిగింది. ఆది కాండంలో అవ్వ ఆ పండుని చూసింది, రమ్యమైన పండు. ఎన్ని రోజులు చూస్తుంది, చూసి 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 ఆమె తెంచుకోవాలని అనుకుందా? చూస్తుంది, బాగుంది కదా అనుకుంటుంది, కళ్ళతో చూస్తుంది. కానీ ఎప్పుడు తినింది ఆమె? సాధారణ ఏం చేసినాడు? ఎట్లా ప్రేరేపించాడు? ఇప్పుడు వచ్చింది ఇంతవరకు కొంచెం మోగి ఉన్నాడు. ఇస్తాను నాకు అన్ని చూడండి ఎంత ఇదిగా మాటలు. చాలా మంది మాటలతో అయిచేసేస్తారు. పైన ప్రేమ ఉన్నట్టు నచ్చిస్తారు. అత్త కోడల మీద, కోడలు అత్త మీద, తల్లి కూతురు మీద, కూతురు తల్లి మీద. కానీ తర్వాత కొంచెం ఏంటంటే ఎప్పుడు కొడుకునే ప్రేమిస్తావులే, బిడ్డనైతే నీకు వెంటనే వాళ్ళ హృదయంలో ఉన్నటువంటిది బయటకు వచ్చేస్తాం. అవునా కదా? ఇస్తాను భార్య భర్తలు కానివ్వండి. లాలన చేసి కొంతమంది భార్య చెడు స్త్రీలు లాలన చేసి తమ భర్తలకు ఏమో ప్రేమ ఉన్నట్టు నచ్చుతారు, గుండె గాయం చేస్తారు. వాక్యంలో ఉంది, సామెతల్లోనే బాబా సామెతలు బాగా చూడండి. నేను ఉదయం ఇదంతా ధ్యానించుకుంటూ టీవీ ఆన్ చేస్తే వెంటనే ఆ వాక్యం వచ్చింది. ఆ రెఫరెన్స్ కూడా కొంచెం పంపిస్తాను. నోటి మాటలు చూసినంత వరకు పాపం ఉండదు, నోటితో మాట్లాడు. చూడడం కూడా చాలా ఉంది. కొంతమంది చూసిన దాన్ని బట్టి మనం మాట్లాడకూడదు. ఇస్తాను చూసేట అవి నిజం ఉండొచ్చు, కాకపోవచ్చు. బట్ నోటి మాటల ద్వారా భ్రమపరిచే ఆత్మలు. కొంతమంది కళ్ళతో బంగళా ఏడిస్తే ఓ పాపం అంటాను. వసంత మొక్కలు చెప్పారు, ఓ ఎంత గుండె బాగుంటుంది, ప్రేమ ఉండేట్టు నటించినాక నువ్వు చెప్పింది కరెక్ట్ అని. నేను అంతకంటే ముందే చెప్పాను. వాళ్ళ కూతురుకు నాకు మాత్రమే తెలుసు కొన్ని విషయాలు. నేను హెచ్చరించాను. కాబట్టి అక్కడి నుంచి ఫిక్షన్ వచ్చింది. అది మళ్ళీ తర్వాత వసంత మాకు చెప్పింది కదా, వసంత మాకు మేము ఎందులో మంచి చూడని అనుకున్నాం. అంత పెద్ద ఇదిగా ప్రేమ ఉన్నాడు. తర్వాత వాడ చావు, ఆ బాబా చావు కాదా. అలాగే కొంతమంది ఏడ్చినంత మాత్రాన వాళ్ళలో మంచి ఉంది అని, వాళ్ళలో యథార్థం ఉందని ఎప్పుడు అనుకోరు. మళ్ళీ చెప్తున్నాను, నోటి మాట ద్వారా ఆ భ్రమపరిచే ఆత్మ ఈమెను భ్రమలో పడేసినందుకు ఆ పండు తినింది. ఆమె శరీరం అంతా కూడా పాడైపోయింది. దేవుని ఆలయాన్ని పాడు చేసింది. అక్కడ ఆత్మ చెప్పే మాటకు లోపల ఆత్మ, దేవుని ఆత్మ, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో ఉన్నారని మీరు ఎరగల. దేవుని ఆత్మ రోజు అంతా మాట్లాడుతుంది ఆదాము అవ్వలతో. దేవుడి కంటే వాళ్ళకి ఎవరి మాట ఎక్కువైపోయింది? సృష్టించింది దేవుడు. ఇక్కడ కాన్సెప్ట్ చాలా ఉంది. నిన్ను ఆత్మీయంగా ఎదురు చేసి, నిన్ను ఆత్మీయంగా బలపరిచి, నీకోసమే కన్నీరు కాస్తే వాళ్ళ మాటలు కాకుండా వేరే మాటలకు నువ్వు వీళ్ళు అవుతున్నావేమో. అక్కడనే మనం పడిపోవడానికి కారణం. అక్కడనే అపవాదం నేను చోటు చేస్తుంది. అక్కడనే నీ హృదయాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితిలో ఉంది. అక్కడనే ఆధ్యాత్మికంగా పడగొడుతుంది. పడగొట్టడం అంటే చిన్న చిన్న నన్ను పడిపోయినా నీకు తెలియదు. ఆల్రెడీ పడిపోయిందా. కానీ నువ్వేమనుకుంటే భాష చదువుగా ప్రాణం చేసినావు కదా, చచ్చిపోతున్నా, తర్వాత తెలుస్తుంది. అంతవరకు తెలియదు. చెట్టు కొమ్మ కట్ చేస్తేనే దానికి తెలియదు కట్ చేయబడినానని. ఎండిపోయినప్పుడు కానీ తెలుస్తుంది. అప్పుడు దాన్ని అయ్యో పాపం మనం నాటుదాం అనుకుంటే కూడా నాటడానికి కాదు. కానీ నేనే కొన్నిసార్లు వెంటనే చూసి చెట్టు కొమ్మలు కట్ చేసినారని చెప్పి మన వీళ్ళు ఆటి వాళ్ళు చెప్తున్నారు. వెంటనే దాని మీద వేసిన ఇప్పుడు కొంచెం చిగురించింది. అక్కడ ఒక మాట హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా కూడా కాన్సెప్ట్ ఉంది. ఒకవేళ నీ తప్పు నువ్వు తెలుసుకొని కన్నీటి ఆక్రందం చేస్తే ఎవరో ఒకరు నీ పైన జారిపడి నీ వల్ల నాటి సరి చేస్తాను. చాలా అది నాటేటప్పుడు నా కళ్ళ నీళ్ళు వచ్చేసాయి. దేవ ఎంత ఇండర్ జరిగితే మీరు మాట్లాడతారా అనిపించింది. ఎంత ఇదిగా పడిపోయిన ఆత్మలు ఒక్కరినైనా దేవుడు పైకి తీసుకురావాలని దేవుడి యొక్క ఉద్దేశం. పదే 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 ఇస్కరియోతుని హెచ్చరించాడు యేసయ్య. హెచ్చరించాడు, గద్దించాడు, బుద్ధి చెప్పాడు, సరిదిద్దాలని చూశాడు. సరిదిద్దాలని చూసినా సరి చేయబడకపోతే దేవుడికి అప్పగించాడు. అది ఎంతవరకు చేయాలా? వాళ్ళ మరణ పర్యంత వరకు, ఇస్కరియోతు వీళ్ళ చచ్చే వరకు, యేసయ్య చచ్చే వరకు.
ఇక్కడ అందుకనే కిటికీలు అంటే ఈ యొక్క కిటికీల ద్వారా యవనులకు కన్నులు కిటికీలుగా ఉన్నాయి. అసలు యవనులు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే చిన్న చిన్న పిల్లలు నోరు వసపుతాను మాటలు అక్కడ నేను పోయేటప్పుడు చూస్తున్నాను కదా, నేను పోయేటప్పుడు మాట్లాడి మళ్ళీ అప్పుడు ప్రార్థన పోయేటప్పుడు మళ్ళీ వచ్చేవారు కాదు. ఈ నోటి ద్వారా పాపం చేస్తున్నాం, కన్నుల ద్వారా పాపం చేస్తున్నాం, వినికిడి ద్వారా పాపం చేస్తున్నాం, చేతుల ద్వారా పాపం చేస్తున్నాం. అందుకనే స్తంభాలకు కిటికీలు పెట్టారు. మనం చూస్తే యోవేలు 2 మీరు తర్వాత చదవండి. అక్కడ కిటికీలలో గుండా మరణం వస్తుందంట. యోవేలు 2వ అధ్యాయంలో ఉంది. ఇప్పుడు మనకు టైం లేదు, మీరు తర్వాత చదువుకోండి. కిటికీలలో గుండా మరణం అంటే కంటి చూపు ద్వారా పాపం నీలోకి ప్రవేశిస్తుంది, వినికిడి ద్వారా పాపం నీలోకి ప్రవేశిస్తుంది. నీ నోటి మాట దేవునికి విరోధంగా నువ్వు మాట్లాడుతున్నావు, వాక్యానికి విరుద్ధంగా. దట్స్ వై నీ ఏమైపోతుంది అంటే డస్ట్ అయిపోతుంది, నీ హృదయం పాపం అయిపోతుంది, పాప పక్కనం అయిపోతుంది. హృదయం నిండి దాన్ని బట్టి నోరు ఏం చేస్తుంది? వాక్యంలో నింపబడితే వాక్యం లాలన మాటల చేత అది నేను వశపరచు. నువ్వేమనుకున్నా మంచిగా మాట్లాడింది, పాపం ఎంత స్మూత్ ఉంది మాటలు. ఆ స్మూత్ గా మాట్లాడే మాటలే విషపూరితంగా మాట్లాడతారు. చాలా నెమ్మది అంటారు, కానీ హృదయం నాశనంగా గద్దించి బుద్ధి చెప్పే వాళ్ళే సరైన వాళ్ళు అని మనం ఎవరు ప్రయత్నం చేశారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి స్తంభముల కంటే ఈ స్తంభాలంతా ఎవరైనా మనం చూసుకున్నాం. కీర్తన 144:12 ఎప్పుడు మర్చిపోతాడు. ఈ స్తంభాలు ఎవరు అంటే కీర్తన 144:12 మా కుమారులు తమ యవన కాలమందు ఎదుగుతున్నావా? నువ్వు ప్రతిరోజు ఎదగాలి. ఎదిగిన మొక్కలు అన్న చోట అండర్లైన్ చేసుకోండి. ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మరి ఎదిగారా నీ కుమారులు? నీ కుమార్తెలు ఆత్మీయంగా ఎదుగుతున్నారా? అసలు వాక్యమే లేకుండా ఉన్నారా? దేవునికి విరోధమైన జీవితంలో ఉన్నారేమో కుమార్తెలు సరిచేయి. ఇక్కడ వీళ్ళ కుమారులు ఎదిగిన మొక్కలా ఉన్నారంట. ఎక్కడ ఎదిగారు వాళ్ళు? దేవుని మందిరంలో ఒలీవ చెట్టు, నీ బల్ల చుట్టూ ఒలీవ పిల్లలాగా ఉన్నారు. ప్రార్థన చేసుకుని మరి భోజనం చేసే వాళ్ళలాగా ఉన్నారా? ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్ అంటే అదే. భోజనం చేసే ముందు కుటుంబం అంతా కలిసి చేసే ముందు 1-2 నిమిషాలైనా వాక్యం చదువుకొని ప్రార్థన చేయాలి. అది ఎంత బ్లెస్సింగ్. అది ఖర్జూరం చెట్టుకు చూచాను. ఖర్జూరం చెట్టు వేరు అటు ఇటు పోదు, ఎవరు చెప్పినా వినదు. ఖర్జూరం చెట్టు దేవుని మాట నా గొర్రెలు ఎవరి స్వరాలు ఉంటాయి? నా స్వరాన్ని. వేరే వాళ్ళ స్వరం అస్సలు వినదు, అంజుల స్వరం. వేరే వాళ్ళ దగ్గర కూడా మేము వెళ్ళమంటారు. నాతో కూర్చున్నాను, వాళ్ళ బోధ సరి అయింది కాదంటే వెంటనే నేను గుడిగా కూర్చొని ధ్యానించుకొని వచ్చేస్తున్నాం అన్నవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందుకని ఇక్కడ ఎంత ఎదిగిన మొక్కల్లాగా ఉన్నారన్న. ఎదిగే చూద్దాం. 1 పేతురు 2వ అధ్యాయం 1-3 వచ్చినట్టు. ప్రభువే ఎలా ఉన్నాడ? దయాళుడని. నువ్వు రుచి చూసినావు కదా, రుచి చూస్తే నువ్వు ఎదుగుతున్నావా? రుచి చూసిన ఎడలా సమస్తమైన దుష్టత్వం నీలో ఉంది. కానీ నువ్వు కన్నీరు కార్చి నీ మెత్తగా మాట్లాడి చిన్నగా మాట్లాడితే నువ్వు పెద్ద మంచివాడు మంచిదాను అయిపో. మాటల వల్ల మంచిదం కాదు. కొంతమంది మాటలు ఇదేంటి నూనె ఏందో ఉండదు అంట. నూనె చూసిన కథ వల తీసిన కథ ఏదో ఎవరు చెప్పింది? తేనె కంటే చాలా ఉంటాయి, తర్వాత గుండెని చీల్చిపడేది. వాక్యంలో ఉందండి. సామెతల్లో తేజగా రాస్తాడు. చదువు. దయాళుడని దుష్టత్వం ఏం చేయాలా? సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు. దూషించడం. ఎవరిని దూషిస్తున్నావు నువ్వు? నీకు ఆత్మీయంగా నడిపించిన వారినా? నీకు సహాయం చేసిన వారినా? సహాయం చేసిన వారి పట్ల మిస్అండర్స్టాండింగ్ వచ్చిందంటే అంతకంటే పాపం ఇంకొకటి ఉండదు. చదువు. మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యం వలన పాల వలన రక్షణ విషయంలో ఎదగాలి. ఇక్కడ ఎదిగిన మొక్కలు అన్నా. ఎంత తేటగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతానే ఇంత క్లారిటీ మనకు ఇస్తాడు. ఇక్కడ ఒకటి చదివి అక్కడ ఒకటి చదివి అంత కలగా పులగులాగా చేసి అది వాక్యం కావాలి. ఎదగాలంటే ఇక్కడ ఎదగాలండి.
నూతనత్వం రివైవల్ వాక్యం ద్వారా, వాక్యం ధ్యానించడం ద్వారా, వాక్యం ప్రకటించడం ద్వారా మనిషిని చెడులు ఎప్పుడైతే మన నుంచి దయపెడుతామో అప్పుడే ఎదుగుతాం. కలుపు మొక్కలని తీసేస్తే కదా మొక్క ఎదిగేది. కలుపు మొక్కలు రోజు తీసేస్తాం. కలుపు మొక్కలు ఉన్నాయి. అందుకే అపోస్తుల కార్యం 13వ అధ్యాయము, అపోస్తుల కార్యం 13 నుంచి 16 చూడండి. అపోస్తుల కార్యం 13. అక్కడ ఒక వేషధారి ఉన్నాడు. అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసం నుండి ఇది అండర్లైన్ చేసుకోండి. ఎలుమా అనేవాడు ఆ అధిపతిని విశ్వాసం నుంచి తొలగించ నిన్ను ఆత్మీయంగా ఇక్కడ ఎదుగుతున్నా, నిన్ను ఆత్మీయంగా ఇక్కడ ఎదగకుండా చేసే వాళ్ళు ఉన్నారు. చీడ పురుగులు జాగ్రత్త. వాళ్ళు నిన్ను కూడా ఆత్మీయంగా ఎదగకుండా దేవుని సన్నిధికి రాకుండా అడ్డుకునే వాళ్ళు ఉన్నారు. అందుకనే ఎలుమా అనేవాడు ఆ అధిపతి మంచి విశ్వాసం గలవాడు. అధిపతికి అర్థమైపోయింది వీడు మాయవాడు అని. పౌలు యొక్క మాటలు నిజమైనవనే గుర్తించినాడు ఆయన. పౌలు మాటలు యథార్థంగా ఉన్నాయి. పౌలు గద్దించి బుద్ధించి చెప్తాడు. ఎక్కడైనా చూడు స్మూత్ గా ఉండవు పౌలు మాటలు, ఖండిస్తాడు, మొక్కానే మాట్లాడతాడు. పౌలు మాట్లాడానికి అర్థమైపోయి పౌలుని పిలిపించుకోవాలనుకున్నప్పుడు వీడు పౌలు ఎందుకు పిలిపించుకుంటా, నేను చెప్తే నాకు ఇన్ని రోజులే ఎందుకు వాడు డబ్బు కోసం అన్నాడు. తప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. యత్నం చేసి వారిని ఎదిరించాడు. ఎవరిని? పౌలుని ఎదిరించాడు. ఎదిరిస్తున్న వాళ్ళు దేవుని పిల్లలు. తర్వాత ఎలీమా అని పేరునకు గారడి చేసే వాళ్ళు ఉంటారు. చిన్న వయసులోనే ఏం మాట్లాడుతుంటారు, గురువుని వచ్చేసాడు మాట. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాళ్ళు వాళ్ళ హృదయం తెలుస్తుంది. నువ్వు మాయమాటలు చెప్పి వీళ్ళని ఆత్మీయంగా ఎదగకుండా పడగొడుతున్నావా అని. అతని తేరి చూచి సమస్త కపటంతోను సమస్త దుర్మార్గంతోను నిండినవాడా అపవాది కుమారుడు ఆత్మీయులకు తెలుస్తుంది. అపవాది కుమారుడితో నువ్వు వాళ్ళ మాటలు విని భ్రమలో పడుతున్నావా, ఐసైపోతున్నావా? ఆత్మ పరిశీలన చేస్తుంది. అందుకనే తిన్న తర్వాత నువ్వు సమస్త దుష్టత్వం, దేవుడిని తిన్నని మార్గం చెడగొట్టడం నువ్వు మానవ అంటాడు. ఇంకా చాలా చాలా ఉంది అక్కడ, చదువుకో. వాడి పైకి బాగాలే ఉన్నాడు. నటించే జీవితం, నకిలీ క్రైస్తవ జీవితం, నకిలీ బతుకుతుంది. మెత్తగా మాట్లాడితే అవి మనలో ఒకరోజు నేను ఆత్మీయంగా పడదీసేటటువంటి మాట్లాడు. అందుకనే ఇక్కడ ఏసై గద్దించాడు. అక్కడ స్మూత్ గా మాట్లాడలేదు ఏసై, అక్కడ మాట్లాడలే, చెయ్యలేదు. పరిశుద్ధాత్మతో నింపమన్నాడు. ఏసై పౌరులో ఉన్నాడు. ఏసై ఎలాగా మరి శాస్త్ర పరిశీలనలో సున్నం కొట్టిన సమాజం మీరు అని అన్నాడో సేమ్ అలాగా ఎల్లు మా అధిపతిని ఆత్మీయంగా పడగొట్టడానికి చూశాడు. పౌలు గద్దించినాడు. అలాగా మనం ఈ యొక్క ఆత్మ సంబంధమైన విషయాల్లో ప్రతి స్తంభం అంటే ప్రతి గబలుడు తన హృదయాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి, తన నోటిని జాగ్రత్తగా ఉండాలి. నోరు జీవపు ఊటలాగా ఉండాలి. నీతిమంతుడు ఇతరులను రక్షిస్తాడు. మరి నువ్వు ఇతరులను రక్షిస్తున్నావా, అది మేము పడగొడుతున్నావు? నీతిమంతుడు అంటే రక్షించేవాడుగా ఉంటాడు. రక్షిస్తున్నావా, పడగొడుతున్నావా? దీని ద్వారానే మనం ఎలాంటి వాళ్ళని మనకు తెలుస్తుంది. సామెతల్లో ఉంది, 11వ అధ్యాయంలో ఉంది. దొంగలు రాసి యెహోవాకు 11వ అధ్యాయం అంతా చదవాలి. ఇంటికి పోయిన తర్వాత చాలా విషయాలు అందులో ఉన్నాయి. కాబట్టి సమయం అందు యవ్వన బిడ్డలు ఖర్జూరపు ఈ యొక్క ఖర్జూరం యొక్క పేరు అటు ఇటు పోదండి కేవలం. అందుకనే యోహాను సువార్త 10లో నా స్వరమే ఉండే, వేరే వాళ్ళ స్వరం అస్సలు ఉన్నా. ఆ రూట్ వేరే చోటకి వెళ్తే వేరే చెట్లు అయితే అక్కడక్కడ వేరే వేళ్ళకన్నిటి కూడా అది మెలేసుకొని ఉంటాయి. ఇది అలా చేయదు. దాని రూట్ అంతా నేరుగా ఉంటాయి, వేరే వాటికి కలవదు. అలాగనే ఖర్జూరపు యొక్క చెట్టు అన్ని అంటే దాని యొక్క కాండం పనికి వస్తుంది, దాని వేరు పనికి వస్తుంది, దాని యొక్క స్తంభానికి కూడా యూజ్ అవుతాయి, దాని పండ్లు యూజ్ అవుతాయి. అన్ని ఆ విత్తనాలతో కూడా ఏమో చేస్తారు, అన్ని పూర్తలు. అలాగే యవ్వన బిడ్డలు నీ యొక్క కన్నులు దేనికి మహిమకరంగా వాడాలి, నీ చెవులు దేనికి మహిమకరంగా, వ్యర్థమైన వాటి మీద టైం వేస్ట్ చేసుకో. నీ నోటిని దేవునికి మహిమకరంగా స్తుతించి పాడాలి. ఈరోజు నువ్వు స్తుతించి పాడావా దేవుని సన్నిధిలో? దేవుడు అడుగుతాడు. నీ చేతులు దేవుని పని చేసేలాగా ఉండాలి. నీ పాదములు దేవుని కోసం పెట్టాలి. నేను ఇంకా క్యాజువల్గా అడిగినా బాబా కాళ్ళ నొప్పి తగ్గే వరకు నువ్వు రావద్దు అని చెప్తాను. ఇదేవిధంగా ఎందుకంటే కొన్నిసార్లు ఆ నొప్పి మళ్ళీ పెద్దగా అవుతుంది. వేసాను వేరే వ్యాధి అయితే అది వేరే కదా, అలాగే ఉంటుంది. వచ్చింది ఇంకా కాళ్ళ నొప్పి ఉంటేగినా వద్దులేమో, నేను ఊరికి పోతున్నట్టు అవును వస్తావా అని అనుకుంటే క్యాజువల్గా వస్తాను. ఎంతో సంతోషించవచ్చు. ఆమె సంతోషానికి మన మేడం కూడా ఎంత అప్రిషియేట్ చేస్తుంది, ఎంతో సంతోషం.
ఎందుకు నేను చెప్తున్నానంటే సంతోషంతో దేవుని పని చేసే వాళ్ళకి ఆశీర్వాదం. ఇష్టం ఉంది లేక చేయాలని చేస్తే అది చేసినా కూడా వేస్ట్. ఉందా వాక్యంలో? హృదయపూర్తిగా వెళ్ళాక తెచ్చాను పూర్ణాత్మ దాన్ని అన్నట్టు కదా, నా పూర్ణ హృదయం పూర్ణ ఆత్మతో పూర్ణ మనతో పూర్ణ బలంతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకంతో ఆయన ఆరాధించాలి, సేవించాలి, కీర్తించాలి, మహిమపరచాలి, కనపరచాలి, కొనియాడాలి. అప్పుడే మనం ఆయనలో అంటు కట్టబడి ఉంటాం. అప్పుడు ఖర్జూర వృక్షం ఎప్పుడు మూవ్ వేస్తుంది, ఎప్పుడు మూవ్ వేస్తుంది. నీతిమంతులకు దాన్ని సూచనగా చెప్పారు. నీతిమంతులు ఇద్దరు రక్షిస్తారు. ఎప్పుడు దేవుని గురించిన మాటలు ఉంటాయి. వాళ్ళని పడిపోవడం అసలు నచ్చదు కదా. ఎలాగైనా వాళ్ళని లాక్కు రావాలని చూస్తారు. వాళ్ళ తప్పులు అసలు ఏకీభవించారు. ఈ విధంగా చేసి మనము మన స్తంభాలు, మన పిల్లలు నగరునికే చెప్పిన 3 స్తంభాల్లాగా ఉండాలి. యూదా కుమార్తెలు దేవుని అయితే ఆనందిస్తారు, లోకంలో ఆనందించారు. వాళ్ళకి ఎప్పుడు ఆనందమే కానీ 7 ముఖాలు ఉండవు. యూదా కుమార్తెలు చదవండి 97వ కీర్తన 97:8. వాళ్ళు ఆత్మీయంగా పడిపోయినందుకు ఏడ్చినారు. అయ్యో మేము వలసబోతున్నా ఏడ్చినారు. యెహోవా సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధులను బట్టి ఆనందం చేసుకుని న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు. యూదా కుమార్తెలు ఆనందిస్తున్నారు. న్యాయ విధి అంటే వాక్యంలో నీకు ఆనందం ఉండాలి. నువ్వు వాక్యం వినడంలో, పాడటంలో, స్థుతించడంలో, దేవుని సన్నిధికి రావడంలోనే నీ ఆనందం, వేరే వేరే వాడికి కాదు. 32 కీర్తన 32లో అక్కడ ఏడుస్తారు వాళ్ళు. అయ్యో మనం అన్యుల దగ్గర ఎలా పాట పడని వాళ్ళకి బాగా చదువు. 132 కీర్తన. యెహోవా దావీదుకు కలిగిన బాధలన్నింటినీ దావీదు కలిగిన బాధలన్నింటినీ అతని పక్షం 132 చదువు. అతని పక్షమున జ్ఞాపకం చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసి నేను ఒక నివాసపురము అని ఇక్కడ మాట్లాడతాడు. ఇంకొక చోట వీళ్ళు అంటారు, అయ్యో ఇది మా యొక్క 32వ యెషయాలో ఎక్కడ ఉంది. వీళ్ళు అంటారు మేము వలసబోతుమే, వీళ్ళు పాడడం 37వ చూసుకోండి. ఇదే ఏడ్చుచు 137లో బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుండమే. వాళ్ళు ఎప్పుడు ఏడుస్తున్నారు? సియోను కోసం ఏడుస్తున్నారు, దేవుని కోసం. దేవుని సన్నిధికి వెళ్ళలేకపోయామే, అయ్యా సియోనులో పాటలు పాడుతూ ఉంటమే, అక్కడ వెళ్ళకపోయామే, అందుకు ఏడుస్తున్నారు వాళ్ళు. వాళ్ళిలా అన్నారు, వీళ్ళిలా అన్నారు, వగలాడిపోయించలేదు వాళ్ళు. చూడండి, వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన స్థితాలను తగిలించుకుని అక్కడ మనం చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడే అనేది మనల్ని బాధించేవారు సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించమని మనలో ఉల్లాసం కోరిది. అన్యుల దేశంలో యెహోవా కీర్తన మనం ఎట్లు పాడదు. ఎలా పాడాలి? వాళ్ళు అంటున్నారు పాడాలి. దేవునిలోనే ఆనందించగలగా మాత్రం దేవుడి లేఖలాగా దీవించి ఆశీర్వదించు కాక. ఆమె ఆమె అని ఈ సమయంలో పరిశుద్ధులు ఇహమందము పరమందము శరాబు మహిమపరచబడినటువంటి సర్వోన్నతుల సర్వసృష్టికర్త సర్వకర్యాన్ని సర్వవాదకాలను మీ పరిశుద్ధ పాదములు ఉన్నవాడమని వాడవైన దేవానికి గొప్ప దేవానికి సమస్తము నీకు మాత్రమే తెలియదు. చిత్తానుసారంగా నీ చిత్తము నీది లేకుండా నడుచుకుంటూ దేవా, మేము మట్టి వారం అల్పులం తండ్రి, ఏ యోగ్యత లేని వారం తండ్రి. కేవలం తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి తండ్రి మానవ స్వరూపంతో భూమికి తెచ్చిన దేవా, నిజంగా తండ్రి మేము ఈ లోకంలో నివసిస్తూ ఉన్నాం తండ్రి. నివసించాలి
చేస్తూ తలస్తూ మేము ఈ లోకంలో జీవించాలని ఇష్టపడుతున్నాను ఆయన. నిజంగా ప్రభు మా ఊరు మీరు మీతో మేముండి ఎల్లప్పుడూ మా నోట మీ స్థితిని ఉంచండి. అవుతుంది. ప్రతి విషయంలో దేనిని మేము మరొక ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం. నిన్ను కొనియాడుతున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం. మేము ఈ లోకంలో జీవించే భాగ్యం దయచేయగలుగుతాం. గొప్ప దేవానికి స్తోత్రమైన గొప్ప దేవానికి స్తోత్రమైన మేము నిన్ను స్థితించవలసినంత విధంగా స్థితించగలుగుతాం. ప్రార్థించవలసినంత విధంగా ప్రార్థించగలుగుతాం. మేము కాకపోతాం. మేము దూరస్తులమే. మేము మా యొక్క వాటితో లోకంలో క్రియలు చేద్దాం. ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురిద్దాం. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినలో లేక ఆయన పాత్రలోని త్రాగులో వాడు ప్రభు యొక్క శరీరంని గూర్చి రక్తంను గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అన్న వాళ్ళు కర్నూలు పోయినారు. 3 రోజుల నుంచి కంటికి పుల్ల తగిలి బాగా ఎర్రగైంది. నాయన కుక్క ఊరికిందని నాయన పోటీకి అన్న పోతున్నాడు పనికి. నా విధంగా ఏం కాదని 3 రోజుల నుంచి అట్టనే ఉన్నాడు. అది ఎక్కువైపోయి ఇంకా కళ్ళు ఎర్రగైపోయి బాగా రేగింది. ఇంకా ఆ రోజు కర్నూలుకి అట్లా అత్తగా పోతారు. అక్కడ వదిన వాళ్ళ అమ్మ కూడా సీరియస్గా ఉంది, అంటే అంతకు ముందర నుంచే ఉంది. కాకపోతే ఇప్పుడు దేవుడు బాగా చేసినాడు ఆమెకి. దేవుడు బాగా చేసి ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి దేవుడు కృప చూపించినాడు. సీరియస్గా అయినప్పటికీ దేవునికి ఎంతగానో వందనాలు. ఆ విషయం కూడా నేను అక్కడ చెప్పినాను. అదేవిధంగా కర్నూలుకి అట్లా పోయినప్పుడు అసలు ఆ రోజు టైం లేదు, మీరు ఆన్ ద స్పాట్గా పోలా హైదరాబాద్ కానీ అనేసినారని పెద్ద వదిన ఇంకా ఇద్దరు కలిసి నైట్ పోయినారు హైదరాబాద్. నైట్ పోతాలక ఉదయానికి వాళ్ళేదంటే కాస్ట్ ఇంకా పోతాలక ఆ డాక్టర్ ఆపరేషన్కి తీసుకుపోయినారని వదిన ఫోన్ చేసింది. అసలు ఏం చేయాలనేది అర్థం కాక నేను అక్కడ ఫోన్ చేసినాను. ఏంటంటే చూస్తే చూపెట్టించుకున్నానికి వెళ్ళారు. ఇంకా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుపోయినారు. అంత రకాల అసలు విపరీతంగా బాధ అయింది. నేను అక్క ఫోన్ చేసి అక్క ఇట్లా తీసుకుపోయినారంట, అన్న కోసం ప్రార్థించానంటే అక్క ఎంతగానో ధైర్యం చెప్పింది. ఇంకా ప్రార్థన కూడా చేసింది. దేవుడైతే మరి ఎక్కువగా ఉండగా కృప చూపించినాడు. మరి అక్క చేసిన ప్రార్థన నిమిత్తమైతే ఎక్కువ ప్రార్థనలు అన్ని దేవుడు మరి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మరి కొద్ది క్షణాల్లోపే మరి గంట లోపలనే మరి బయటికి తీసుకొని వచ్చినారంటే మరి వదిన ఫోన్ చేసింది. దేవుడు తొందరగా జరిగించేసినాడు. మరి వీటితో మరి కన్ను ఇంకా పూర్తిగా నార్మల్ స్టేజ్కి వచ్చేలాగా మీ అందరు ప్రార్థించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా అన్న కోసం మా తమ్ముని కోసం కూడా మీరు ప్రార్థించండి, రక్షణ కోసం. మరి మా అమ్మకి 3 పుట్టి 3 మేము ఉండము. సార్ మీకు పొద్దున్న పుట్టిన వెంటనే అన్నట్ట బొంబాయిలోన బాంగ్లాదేశ్లోనే మనకు 3 పేర్లు పెట్టించింది. అన్న పేరు ఎస్ రాజు, తమ్ముని పేరు ప్రసంగి, నా పేరు మరియా. మరి ఆ రీతిగా ఆత్మీయ రీతిగా కూడా అన్న తమ్ముడు కూడా స్థిరపడలాగున వాళ్ళ కోసం కూడా మీ యొక్క ప్రత్యేక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని అన్నం కోసం కూడా ఇంకా నార్మల్ స్టేజ్కి వచ్చేలాగా దేవుడు ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థించినప్పటికీ అందరికీ నా యొక్క పేరున వందనాలు చేసి